సరిగ్గా 125 సంవత్సరాల క్రితం నికోలా టెస్లా గారు స్టార్ట్ చేసిన ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయి ఉంటే ఈ రోజు మన ఇంట్లోకి ఎలక్ట్రిసిటీ ఈ వైర్లతో కాదు గాల్లో వచ్చి ఉండేది. ఈ రోజుకి 100 years క్రితమే ఎలక్ట్రానిక్ డివైసెస్ లైక్ టీవీ, ఫ్రిడ్జ్, కూలర్ లాంటివి వైర్లెస్ గా పనిచేసేవి. దానికి రీజన్ నికోలా టెస్లా గారి ఇన్వెన్షన్ టెస్లా కాయిల్ అండ్ వార్డెన్క్లిఫ్ ప్రాజెక్ట్. ఈ ఇన్వెన్షన్ లోని మెకానిజం లో ఫ్రీక్వెన్సీలో కంటికి కనిపించని హై వోల్టేజ్ ఎలక్ట్రానిక్ వేవ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. దానివల్ల ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైస్ నైనా వైర్లెస్ గా పనిచేయించవచ్చు. ఇన్వెన్షన్ సక్సెస్ అయింది అండ్ స్లోగా వైర్లెస్ ఎలక్ట్రానిక్ మెకానిజం వాడుకలోకి వస్తుంది. ఈ ఇన్వెన్షన్ వల్ల నికోలా టెస్లాతో పాటు అందరూ హ్యాపీగా ఉన్నారు. బట్ ఒక్కరు తప్ప, అతనే ఆ టైంలోని ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్ అండ్ వైర్ మ్యానుఫ్యాక్చరర్ అయిన జేపీ మార్గన్. నికోలా టెస్లా వల్ల జేపీ మార్గన్ బిజినెస్ లాస్ లో ఉన్నప్పటికీ జేపీ మార్గన్ ఆ టైంలో కోపానికి వెళ్లకుండా టెస్లా దగ్గర నుంచి ఆ ప్రాజెక్ట్ లోని మాక్సిమం పర్సెంటేజ్ ని కొనుక్కున్నాడు. అండ్ ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ కి ఫండింగ్ ఇవ్వడం ఆపేశాడు. అంటే ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లకుండా డైరెక్ట్ గా అడ్డుకున్నాడు. దానివల్ల నికోలా టెస్లా ఆ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయలేకపోయాడు. సక్సెస్ఫుల్ అండ్ యూస్ఫుల్ ప్రాజెక్టుతో కోటీశ్వరుడు అవ్వాల్సిన నికోలా టెస్లా 1943లో న్యూయార్క్లోని ఒక హోటల్ రూమ్లో అనుమానాస్పదంగా చనిపోయాడు. ఇప్పుడు మనందరికీ కామన్గా వచ్చే డౌట్, నికోలా టెస్లాని జేపీ మార్గనే చంపేసి ఉంటాడు అని. బట్ ఇట్స్ నాట్ కరెక్ట్. ఎందుకంటే జేపీ మార్గన్ నికోలా టెస్లా కంటే 30 సంవత్సరాల ముందే ఇంకొక హోటల్ రూమ్లో అనుమానాస్పదంగా చనిపోయాడు. యాజ్ ఫర్ ద రికార్డ్స్ వీళ్ళిద్దరి డెత్ కి రీజన్ హార్ట్ స్ట్రోక్ అని ఉంది. బట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎన్ హార్ట్ స్ట్రోక్. ఆ టైంలోనే టెస్లా గారి ప్రాజెక్ట్ ఎంత అడ్వాన్స్డ్ అంటే 100 సంవత్సరాలైనా ఈనాటి సైంటిస్టులు ఆ ప్రాజెక్ట్ లో 10% మాత్రమే డీకోడ్ చేయగలిగారు. ఆ 10% నాలెడ్జే ఈ రోజు మనం చూస్తున్న వైర్లెస్ ఛార్జింగ్ మెకానిజం. ఇలాగే మనిషి జీవితాన్ని కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ చేసే ఎన్నో ఇన్వెన్షన్స్ మధ్యలోనే అర్ధాంతరంగా ఆగిపోయాయి. అండ్ వాటిని స్టార్ట్ చేస్తున్న సైంటిస్టులు అనుమానాస్పదంగా చనిపోతున్నారు. దానికి రీజన్ ఏమై ఉంటుందో కామెంట్ చేయండి.